సొంతింటి విలువ అద్దె కట్టేటప్పుడు తెలుస్తుంది. అన్నం విలువ ఆకలేసినప్పుడే తెలుస్తుంది. డబ్బు విలువ ఉద్యోగం లేనప్పుడు తెలుస్తుంది. ప్రేమ విలువ విడిపోయాక తెలుస్తుంది. మనిషి విలువ చనిపోయాక తెలుస్తుంది. జీవితం విలువ వయసు అయిపోయాక తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్. నాకంటే పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్. మేము మా డాడీ దగ్గరకు వెళ్తున్నాము. మేము అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే కొత్త స్కూల్ చూసుకోవడానికి వెళ్తున్నాము. ఆల్రెడీ స్కూల్ ఉండగా కొత్త స్కూల్ ఏంటా అనుకుంటున్నారా? అది కంటిన్యూ చేయకుండా మళ్ళా కొత్త స్కూల్ ఏంటా అనుకుంటున్నారా? మా డాడీకి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో మేము కూడా మా డాడీతో పాటు వెళ్ళిపోవాలి కదా. ఆల్రెడీ మా డాడీ వెళ్ళాల్సిన చోటికి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా మేమే వెళ్ళలేదు. ఇప్పటి వరకు హాలిడేస్ కదా, అందుకనే వెళ్ళలేదు. ఫస్ట్ అయితే స్కూల్ చూసుకుందామని స్టార్ట్ అయ్యాము. డాడీ అప్పటికే చాలా స్కూల్స్ చూస్తున్నారంట, కానీ ఎక్కడా కూడా ఇప్పుడు అడ్మిషన్స్ లేవన్నారంట. కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ సిలబస్ కాదంట, కొన్ని స్కూల్స్ ఏమో 5th క్లాస్ వరకే ఉన్నాయంట. అలా రకరకాలుగా చూసారంట డాడీ అయితే. ఫైనల్గా ఒక స్కూల్ దొరికింది. అక్కడ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి వెళ్తున్నాము. చూద్దాం అక్కడైనా సీట్ దొరుకుతుందో లేదో. ఫైనల్లీ స్కూల్కి అయితే వచ్చేసాము. దారిలో డాడీ కోసం వెయిట్ చేయడానికి టైం పట్టేసింది. స్కూల్ చూడడానికి పైనంతా బాగానే ఉంది, గ్రౌండ్ కూడా బాగుంది, కానీ క్లాస్ రూమ్స్ నాకు నచ్చలేదు. చాలా రోజుల తర్వాత మా డాడీని చూసాము, చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బో ఇక్కడ ఏంటో మా తమ్ముడు చాలా డీప్గా థింక్ చేస్తున్నాడు. ఫైనల్లీ నేను ఎగ్జామ్ రాయడం అయితే అయిపోయింది, వచ్చేసాను.
ఫస్ట్ మా మాము పిలిచాడు, నన్ను ఎలా రాసామని అడుగుతున్నాడు మాము. పర్లేదు బాగానే రాసానని చెప్పాను. మరేంటి స్కూల్లో జాయిన్ అవుతావా, పర్లేదా ఈ స్కూల్ అని అడుగుతున్నాడు మాము. మమ్మీ డాడీ ఇష్టమని చెప్తున్నాను. కానీ నాకు ఆ ఊరు ఆ స్కూలు వదిలేసి రావడానికి నాకు చాలా బాధగా అనిపించింది. అదే చెప్తున్నాను మాముతో కూడా. ఇంకా తప్పదు, మీకు డాడీ ఎక్కడికి వెళ్తే మీరు కూడా అక్కడికే వెళ్ళాలి అంటున్నాడు మాము. తర్వాత మాము తమ్ముడిని అడుగుతున్నాడు, ఏంటి స్కూల్ నచ్చిందా, దీంట్లోనే ఉంటావా అని. ఇప్పుడేనేమో అనుకొని, లేదు నేను ఉండను వచ్చేస్తాను అంటున్నాడు. కాదు, ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికే వచ్చాం మనం, అడ్మిషన్ తీసుకుంటారు డాడీ అని చెప్తున్నాను. తర్వాత నన్ను డాడీ పిలిచారు. డాడీ ఏంటో అడుగుతుంటే నేను డాడీకి చెప్తున్నాను. డాడీ నన్ను ఏమడుగుతున్నారంటే, ఈ స్కూల్ ఓకేనా లేకపోతే ఇంకొక స్కూల్ చూద్దామా అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ స్కూల్ అయినా ఒకటే కదా డాడీ అని చెప్తున్నాను నేను. నాకు రావుస్లో బాగా అలవాటైపోయింది, మళ్ళీ కొత్తగా అలవాటు చేసుకోవాలా అని డాడీని అడుగుతున్నాను. తప్పదు, అలవాటు చేసుకోవాలి అంటున్నారు డాడీ. అంతేకాకుండా ఇక్కడ మా స్టడీస్ గురించి, మా లైఫ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. డాడీని చూస్తుంటే నాకు ఏదోలా అనిపించింది. పాపం పిచ్చోళ్ళలా ఉన్నారు, ఇంకా డల్గా కూడా ఉన్నారు, యాక్టివ్గా లేరు. ఎందుకో ఏమో తెలియదు. మేము డాడీతో ఉండడానికే లగేజ్ తెచ్చుకున్నాము, కానీ ఉండటం కుదరక మళ్ళీ మామూతో పంపించేశారు. నేను 9th క్లాస్కి వచ్చేసా కదా, ఈ స్కూల్ని ఫ్రెండ్స్ని అలవాటు చేసుకునేపాటికి 1 ఇయర్ పట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను 10th క్లాస్, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి కదా. నెక్స్ట్ ఇయర్ 10th, కానీ ఇది 9th క్లాస్. 9th క్లాస్లోనే పబ్లిక్ ఎగ్జామ్ ఉంది, అది కూడా 9th డిసెంబర్ వరకే ఉంటుందంట. డిసెంబర్లోనే నాకు పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. ఇంకా జాన్ నుంచి 10th స్టార్ట్ అవుతుంది. సో నేను ఫోకస్ అంతా స్టడీ మీదే పెట్టాలి. ఊరు కొత్త, ఇల్లు కొత్త, స్కూల్ కొత్త, ఫ్రెండ్స్ కొత్త, టీచర్స్ కొత్త అనేదే లేకుండా స్టడీ మీదే ఫోకస్ చేయమని చెప్పారు అమ్మమ్మ తాతయ్య. స్కూల్ అయితే ఓకే అయింది. నెక్స్ట్ ఇల్లు. ఆ రోజు లంచ్ అయిన దగ్గర నుంచి హౌస్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నాము. సింగిల్ బెడ్రూమ్కి డబుల్ బెడ్రూమ్కి ఏం పెద్ద తేడా ఏం లేదు, కానీ సింగిల్ బెడ్రూమ్స్ చండాలంగా ఉన్నాయి. స్కూల్ దగ్గరలో అయితే అసలు టూలెట్స్ బోర్డ్సే కనిపించలేదు. స్కూల్కి దూరంలో కూడా హౌస్ ఎక్కడా దొరకనే లేదు. ఈ ఊర్లో స్కూల్స్ దొరకడం కష్టంగానే అనిపించింది, ఇల్లు దొరకడం కష్టంగానే అనిపించింది. వెతకంగా ఒక స్కూల్ దొరికింది, అదే కన్ఫర్మ్ అయింది. అంటే స్కూల్స్ అది చాలానే ఉన్నాయి, కానీ అడ్మిషన్స్ లేవు. మేము వెళ్ళింది ఏప్రిల్ ఎండింగ్లో కదా, అప్పటికే ఉండవంట, అయిపోతాయంట. అలాగే హౌసెస్ కూడా అంటే షిఫ్ట్ అయిపోవాల్సిన వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు కదా. ఉన్నాయిలే, కానీ చాలా ఇల్లు, బడ్జెట్ కూడా ఇంపార్టెంటే కదా. అలా అన్నీ కన్వీనియంట్గా దొరకడం కాస్త లేట్ అయింది. సామాన్లు అయితే ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాయి. మేము సమ్మర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. డాడీ ఏమో కొత్త సెట్కి వచ్చారు. ఇంకా ఇప్పుడు ఇల్లు దొరికితే మమ్మీ వాళ్ళు సామాన్లు షిఫ్ట్ చేసుకుంటారు. ఇంకా ఈవినింగ్ వరకు ఇల్లు చూసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రిటర్న్ అయ్యాము. ఇల్లు అయితే దొరకలేదులే ఆ రోజైతే.